హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే మన దగ్గర ఉండే మన ఫామ్లో ఉండేటువంటి బ్రీడర్స్ నుంచి వచ్చే అవుట్పుట్ను మనమైతే గత ప్రీవియస్ వీడియోస్లో మనం కంటిన్యూగా పోస్ట్ చేసి పిల్లల్ని అయితే సేల్ చేయడం జరుగుతుందండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది బ్రీడర్స్ని ఒకసారి వీడియో అంతా చేయమని చెప్తున్నారు. మీ దగ్గర బ్రీడర్స్ ఫోటో పెట్టండి, వీడియోస్ పెట్టండి అన్నట్టు మనకు అడగడం జరిగిందండి. అయితే మనకి మన దగ్గర ఉండే బ్రీడర్స్ని, మేల్ అండ్ ఫీమేల్స్ని మనం ఒకసారి స్క్రోల్ చేస్తూ మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ ఫౌల్ ఫాక్స్ గురించి అయితే చిన్న నాకు తెలిసినటువంటి వాటికి ట్రీట్మెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి ఫ్రెండ్స్. బ్రీడర్స్ని అన్నింటినీ చూసినట్టు అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మన దగ్గర ఉండే ఇది ఒక బ్రీడర్ అండి, నల్లకట్టు అబ్రర్స్ అండి. చాలా మంచి రిచ్ ఓటం కలిగింది, మంచి సైజు అయిన ఇదండి, అందమైన కోడి. దీన్ని కూడా బ్రీడింగ్ వేయడం జరుగుతుందండి. త్వరలో దీని నుండి వచ్చే అవుట్పుట్ని మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఇప్పుడు చూడండి, వీడియో విషయానికి వస్తే మనకి ఇప్పుడు ప్రతి ఈ ఏప్రిల్లో మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నెలలో ఫౌల్ ఫాక్స్ అనేది వస్తుందండి. ఈ ఎండల కారణంగా ఏంటంటే ఈ ఎండల తీవ్రత ఎక్కువైనప్పుడు నెక్స్ట్ వాటికి దోమకాట్ల వల్ల అయితే వస్తుందండి ఫౌల్ ఫాక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బ్రీడింగ్ యూనిట్ ఫ్రెండ్స్. ఇది మైలా రసంగి, చాలా మంచి రిచ్ వాటం కలిగి హెవీ సైజు ఉండే డబుల్ బోన్ బర్డ్ అండి ఇది. దీని నుండి వచ్చేటువంటి అవుట్పుట్ కూడా మనకి త్వరలోనైతే అందుబాటులో ఉందండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి సేతువ కూడా ఒక బ్రీడర్ అండి, ప్యూర్ వైట్ అండి, ఎక్కడ ఒక చుక్క కూడా ఉండదండి. అవే రెండు పెట్టలు కూడా ప్యూర్ వైట్ పెట్టలు కూడా ఉన్నాయండి. కాకి, నల్లకట్టు రసంగి ఇలాంటి పెట్టల నుండి వచ్చే అవుట్పుట్ని అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. వీడియోలో స్క్రోల్ అవుతున్న పెట్టలన్నీ కూడా బ్రీడర్స్ అండి, చూడవచ్చు. అయితే ఈ ఫౌల్ ఫాక్స్ అనేది ఏంటంటే దోమకాటు వల్ల కూడా వస్తుందండి. వాటికి ఏంటంటే ముందుగా మనం గమనించినట్టయితే ఫౌల్ ఫాక్స్ని నివారించవచ్చండి. ఎలా అంటే మనకి ఫస్ట్నే వాటి కోడి పిల్ల తాలూకా ముఖం పైన చిన్న చిన్న కురుపుల మాదిరిగా ఫామ్ అవుతాయండి. అవి ఏంటంటే దానికి మనం ట్రీట్మెంట్ చేయకపోతే అది అశ్రద్ధ వహించామంటే చాలా పెద్దగా అయిపోయి కన్నులు కూడా మూసుకుపోయి కళ్ళంతా వాపులు వెళ్ళిపోయి అవి అలాగ నీరసం అయిపోయి నోరుకు కూడా పుళ్ళంతా వచ్చేసి మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి కోడి ఏమీ తినలేక కళ్ళు చూడడానికి కూడా తనకి వీలు కాకుండా కళ్ళన్నీ మూతలు పడిపోతాయండి. అలాగా అది కంటిన్యూస్గా మేత దాన తీసుకోకపోవడం వల్ల అలాగ నీరసం అయిపోయి చనిపోద్దండి. ఇది అంటు రోగం అండి. ఒక దానికి వచ్చిందంటే దాన్ని ఇమీడియట్గా మనం సెపరేట్ చేయవలసి ఉంటుంది. లేదంటే దాని నుండి మిగతా పిల్లలకు కూడా అంతా స్ప్రెడ్ అవుతుందండి. ఒక తల్లిలో ఒక పిల్లకు ఉందంటే అవి నైట్ కానీ చేరేటప్పుడు తల్లి ఒడిలోకి చేరినప్పుడు అన్నీ కూడా ఒక దగ్గర అవి గుమిగూడడం వల్ల అది తొందరగా స్ప్రెడ్ అవుతుందండి. దానికి ముందుగా నివారణ ఏంటంటే ఏ ఏ ఏ బర్డ్కి అయితే మనం ఫౌల్ ఫాక్స్ ఉన్నట్లు గమనించామో వెంటనే దాన్ని సెపరేట్ చేయాలండి. అయితే ఇక దానికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ మెడికల్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. పొటాషియం పర్మాంగనేట్ అని చిన్న స్ఫటికాల రూపంలో ఉంటుందండి. అది పంచదార మాదిరిగా చిన్న స్ఫటికాలు ఉంటాయి, కాకపోతే రెడ్గా ఉంటుందండి. దాన్ని మనం తీసుకొని ఏదైనా చిన్న బౌల్లోకి ఒక వాటర్ బాటిల్ కప్పులోకి దేనిలోకి ఒక చిన్న కొద్దిపాటి మిశ్రమాన్ని తీసుకోవాలండి. కొంచెం, ఎందుకంటే దానిలో అది తీసుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ను చిన్న ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేసి మిక్స్ చేసి ఒక మనం ఇయర్ క్లీనింగ్ బర్డ్స్ ఉంటాయి కదండి, దాంతో మనం ఏంటంటే ఆ బాటిల్లో అలా ముంచి ఆ కప్పులో ఆ మందుని ఇలా రంగరించి మొత్తం మిక్స్ చేసి దాన్ని ఎక్కడెక్కడైతే కోడికి ఆ ఫౌల్ ఫాక్స్ పుండుల్లో వచ్చాయో దాన్ని మార్నింగ్ సాయంత్రం 2 పూట్ల కూడా అప్లై చేయాలండి. అప్లై చేయడం వల్ల ఆ పొటాషియం పర్మాంగనేట్ ఏంటంటే అది టైట్గా అది అయిపోద్దండి, ఒక ప్యాక్ లాగా అయిపోద్ది. ఆ పుండు మీద ప్యాక్ మాదిరిగా అయిపోయి అది అలాగా అట్టకట్టేస్తుందండి, స్ట్రాంగ్గా అయిపోయి దానిలో ఉండే వైరస్ని ఏంటంటే వైరస్ బ్యాక్టీరియాని అది స్ప్రెడ్ అవ్వకుండా అది అలాగ మానిపోయినట్టు, పుండు మానిపోయినట్టు చాలా వరకు మనకి ఉపయోగపడుతుందండి. అలా మీరు ఈ ఫౌల్ ఫాక్స్కి అయితే మొదటి దశలోనే మనం గమనించి
ట్రీట్మెంట్ అయితే చేసినట్లయితే తొందరగా రికవర్ అవుతుందండి. దానికి అంతకు మించి మనం అంటే ముందుగా అయితే వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఫౌల్ ఫాక్స్ అనేది 42 రోజు అలా ఏదో ఉంటుందండి. ఆ 42 డేస్ లోపు పిల్లలకు కూడా అది రావడం జరుగుతుంది. సో అందువలన మనం ఇదండి ఈ విధంగా ట్రీట్మెంట్ చేసి కాపాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బ్రీడర్ అండి, మనకి సవల. దీన్ని కూడా వేయడం జరుగుతుందండి. ఇది చాలా ఫ్రెష్ యంగ్ అండి. ఇది ఫస్ట్ టైం ఇంకా బ్రీడింగ్ కోసం త్వరలో ఈ 1 మంత్ ఈ మంత్ లాస్ట్కి అంతా కూడా దీన్ని బ్రీడింగ్ వేయడం జరుగుతుంది. మన దగ్గర టోటల్గా అబ్రాసు, మైలారసంగి, సేతువ, ఇది ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది సవల, ఇలా 4-5 బ్రీడర్స్ ఉన్నాయండి. ఈ బ్రీడింగ్ యూనిట్లో మనకి 10-15 పెట్టలు ఉన్నాయి. దాని నుండి ఆల్టర్నేటివ్గా మనం ఒక్కొక్క పుంజిని రెస్ట్ ఇస్తూ బ్రీడింగ్ అనేది మనం ఆల్టర్నేటివ్గా చేంజ్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి కస్టమర్స్ అడిగినప్పుడు మనం మల్టీ కలర్ పిల్లలు చాలామంది అడుగుతున్నారండి. అన్ని రంగులు పిల్లలు కావాలని, ఒక 10 పిల్లలు కొనుక్కున్నాడంటే కస్టమరు అన్ని పిల్లలు అన్ని రంగులు వచ్చేటివి కావాలన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న పిల్లలన్నీ కూడా మనకి వచ్చినటువంటి అవుట్పుట్ అండి. చూడండి, ఇప్పుడు మైలా రసంగి బ్రీడర్ లాంటిదేనండి. నెక్స్ట్ ఒరుగు ఉంది చూడరా, అది కూడా నెక్స్ట్ బ్రీడర్కేనండి. చాలా హెవీ సైజ్ 24, ఫుల్ డబుల్ బోన్, డబుల్ బాడీ అండి. మంచి బ్లడ్ లైనేజ్ కలిగినటువంటిదండి. అది మంచి లైన్లోనే పట్ట అనమాట. ఇలా ప్రతిదాన్ని కూడా మంచిగా ఎంచుకొని మనం బ్రీడింగ్ యూనిట్గా బ్రీడర్స్గా వేయడం జరుగుతుందండి. చూడండి, పిల్లలు అయితే క్వాలిటీ అండి. ఇవి ఇప్పుడు 40 రోజులు ఉంటాయండి. 40 డేస్కు చూడవచ్చు, చాలా మంచి క్వాలిటీ వచ్చాయండి. ఫుల్ రిచ్ వాటర్లు వచ్చి డబల్ బాడీలు అండి. పన్ను, దాని తాలూకా హెడ్ ఫిన్సింగ్ కానీ, టెయిల్ కానీ, వాటి కాలు తాలూకా పటుత్వం, కాళ్ళల్లో బలం కానీ చాలా మంచి క్వాలిటీ ఉండే ఇటువంటి అవుట్పుట్ కోసం అయితే మనది అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనది రామజోగిపేట విలేజ్, ఇచ్చెర్ల మండలం అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎవరైనా పిల్లలు కావాలంటే మనమైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా తీసుకోబడతాయి. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ ఊరికనే టైంపాస్ కాకుండా ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుంటాము, మేము కూడా ఒక బ్రీడింగ్ యూనిట్ పెట్టుకుంటామండి. కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి కూడా మనం మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్వాలిటీ వస్తాయండి. ఇప్పుడు ఇది 5 నెలల వయసు ఉంటుందండి. ఇలా వస్తాయండి, చూడవచ్చు. మైల క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. ఫుల్ రిచ్ బాటం వచ్చి డబుల్ బాడీ. ఇది చూడండి ఫ్రెండ్స్, అబ్రాస్ అనమాట. తెల్లగా వైట్ అండ్ అబ్రాస్ మిక్సింగ్ వస్తుందండి. నాకు తెలిసి మన ఫస్ట్లో చూపించిన బ్రీడర్ కలర్ అనేది తేలుతుందని మేము